నా పేరు లంకా మాధవి అండి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలిని నేను. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం పార్లమెంటు సభ్యులైన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే మన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి గల్లా మాధవి గారు ఈ ఫస్ట్ రోజు ఇక్కడికి రావటం జరిగింది. దేవాలయంలో ఫస్ట్ చర్చిల్లో ప్రార్థించారు. తర్వాత ప్రజలు పేదలు ఎక్కడుంటే అక్కడ మా మాధవి చంద్రశేఖర్ ఇద్దరు కూడా ఉంటారు. పేదల అభ్యున్నతే మా మాధవి లక్ష్యం, మా డాక్టర్ గారు చంద్రశేఖర్ గారి లక్ష్యం. వారు విదేశాల్లో ఉన్నప్పటికి కూడా మాతృదేశంలో సేవ చేయాలని చంద్రన్న పిలుపుతో ఇక్కడికి వచ్చారు చంద్రశేఖర్ గారు. ప్రజలందరూ కూడా చంద్రశేఖర్ గారిని, మాధవి గారిని అఖండ మెజార్టీతో గెలిపించి ఈ అవినీతి నాయకుడిని, ఈ హత్యలు చేయించే నాయకుడిని అడ్రస్ లేకుండా ఇంటికి పంపిస్తారని తెలియజేస్తున్నా. ఇంకొకటి, మహిళా జేఏసీ అధ్యక్షులుగా కూడా మహిళలకు పిలుపునిస్తున్నా. సొంత చెల్లెళ్ళనే క్యారెక్టర్ల గురించి అవమానిస్తున్నాడు. అసెంబ్లీలో భువనేశ్వరి గారిని, ఎన్టీఆర్ మహానుభావుడు బిడ్డనే ఎంత అసభ్యంగా మాట్లాడారో మీరందరూ గమనించారమ్మా. రేపొద్దున పొరపాటున ఏదైనా తేడా జరిగిందంటే ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కాదు మీది. మీరు చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయానికి మీరు శ్రీకారం చుడితే మీ భవిష్యత్తు చంద్రన్న తీసుకుంటాడు. మీకు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, యువతరం నవతరం బాగుండాలంటే కంపెనీలు తెస్తారు చంద్రశేఖర్ గారు. మహిళలందరూ బాగుండాలంటే మన మాధవి మహిళా అభ్యుదయానికి పాటుపడుద్ది. ఇంకొకటి చూస్తే ఇక్కడ నించిన నాయకులు కిలారి రోసయ్య ఎంత దోచుకున్నాడో పొన్నూరులో అందరికీ తెలుసు. లోకల్ కాదు అంటున్నాడు. నువ్వు లోకల్ ఏం సాధించో, ఎంత దోచుకున్నావో ప్రజలందరికీ తెలుసు. ఆయన మాటలు కూడా ఖండిస్తూ నిన్న ప్రతిపాడు నియోజకవర్గం రామాంజనేయులు గారి మీద కూడా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చేతగాని దద్దమ్మలు ఓడిపోతారని తెలిసి ఇట్లా ప్రజానేతల మీద దాడులు దిగుతున్నారు. మీ దాడులకి, మీ ఉడతాకు చప్పులకి ఎవ్వరూ భయపడరు. పేదవాళ్ళ అభివృద్ధి చంద్రన్న ధ్యేయం, పేదవాళ్ళ అభివృద్ధి పెమ్మసాని ధ్యేయం, పేదవాళ్ళ ఆడబిడ్డల అభివృద్ధి మాధవి గారి ధ్యేయం. మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. చాలా ఆనందంగా, అందులో ఒక రజకుల బిడ్డకి సీట్ ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం అండి. ఎవరు కూడా గుర్తించుండరు రజకుల్ని, కానీ రజకుల్ని గుర్తించారు తెలుగుదేశం పార్టీ. ఎస్సీ ఆడబిడ్డలు గుర్తించిన తెలుగుదేశం పార్టీ. ప్రతిభా భారతిని మనం అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకున్న. అట్లానే మహానుభావుడు జేఆర్ పుష్పరాజు గారు మరి మధ్య లేరు, కానీ వారికి కూడా నివాళులు అర్పిస్తున్నాను. నేను సీనియర్ నాయకుడు, ఎంతోమందికి బాసటగా నిలిచింది. బీసీలకి ఎర్రం నాయుడు గారికి, ఇంకో రకంగా చూస్తే యనమల రామకృష్ణుడు గారికి, మన అచ్చెం నాయుడు గారికి, తర్వాత రామ్మోహన్ నాయుడు గారికి, చాలామందికి పెద్దపీట వేసిన ఘనచరిత్ర తెలుగుదేశం పార్టీ. ఈరోజు మా గుంటూరు జిల్లా ఆడబిడ్డని గుర్తించి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గుంటూరు తరఫున.